వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అధికారం ఉంది కదా అని కొంతమంది నేతలు ఇష్టానుసారంగా రెచ్చిపోతుంటారు. పోలీసులు కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతుంటారు. ఇది గత బీఆర్ఎస్ జమానాలో చూసాం, కాంగ్రెస్ జమానాలోనూ ఇది కొనసాగుతుంది. అందరూ కాదు కానీ కొంతమంది నేతలు బస్తీల్లో గూండాల్లా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఉప్పల్ లక్ష్మీనారాయణ కాలనీలో ఇతను కాంగ్రెస్ నేతాట. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ నేతాట, పేరు లుకాస్. ఆయన తన ఇంటి ముందు పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారని, రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆడుకుంటున్నారని వీధిలోకి వచ్చాడు, వీరంగం చేశాడు. 2 పిల్లల తల్లిదండ్రులు అక్కడికి వచ్చి ఎందుకలా గొడవ చేస్తున్నావు అంటే వాళ్ళపై ఇష్టానుసారంగా దాడి చేశాడు. బీహార్కు చెందిన ఈ ఫ్యామిలీపై విరుచుకుపడ్డాడు. బండ బూతులతో నానా హంగామా చేశాడు. చెప్పడానికి వీళ్ళని బూతులు వాడాడు. వీళ్ళపై ఆ నాయకుడిపై ఎలాంటి కేసు పెడతారో తెలియదు కానీ అతను చాలా దౌర్జన్యంగా ఆ ఫ్యామిలీపై ఒక గూండాలా విరుచుకుపడ్డాడు. ఆ బాధితులు భయంతో ఉప్పల్ పిఎస్కు పరుగులు తీస్తే అక్కడ కూడా వాళ్లకు న్యాయం జరగలేదు. పైగా అధికార మదంతో నా నేత వాళ్లపై రివర్స్ కేసు పెట్టించాడు. తమ ఇంట్లో బంగారు గొలుసు చోరీ అయిందని వీళ్ళే చోరీ చేశారంటూ కేసు పెట్టాడు. అంతే, పోలీసులు ఆ నాయకుడికి అనుకూలంగా వ్యవహరించారు. మీపై కేసు తొలగించాలంటే మీరు సారీ చెప్పాలి, కాళ్ళు మొక్కి మరీ సారీ చెప్పాలంటూ దబాయించాడు. పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో ఆ బాధితులు చేసేది లేక అతని కాళ్లపై పడి క్షమాపణలు కోరుకున్నారు. ఇది ఒక రకంగా పోలీస్ స్టేషన్లో ప్రజాకోర్టు అన్నమాట. సదరు కాంగ్రెస్ నేత అలా ప్రజాకోర్టు నిర్వహించారు. పోలీసులు ఇప్పుడు దీనిపై ఏం మాట్లాడతారో అర్థం కాదు. పోలీసులకు ఇది ఇబ్బందికరమైన పరిణామమే. సదరు కాంగ్రెస్ నేత పోలీస్ స్టేషన్లోని పంచాయతీ పెట్టడం, వాళ్లతో కాళ్ళను మొక్కించుకుని మరి క్షమాపణలు చెప్పించుకోవడం ఇది ఇబ్బందికరమైన విషయమే. పోలీసులు స్వామి భక్తి చూపి ఉంటారు, కానీ దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు. క్రికెట్ ఆడుతున్న పిల్లల ఫ్యామిలీపై దాడి చేసినట్టుగా కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు, కానీ అతనిపై ఇంతవరకు ఇలాంటి యాక్షన్ మాత్రం తీసుకోలేదు. అదే వేరే వాళ్ళు ఇలా వీధిలోకి వచ్చి పచ్చి బూతులు తిరిగితే పోలీసులు ఊరుకుంటారా? కాంగ్రెస్ నేతలు క్షమిస్తారా? వాళ్ళపై రకరకాల సెక్షన్లతో కేసులు పెట్టారు. ఇక్కడ మాత్రం స్వామి భక్తి పనిచేసింది. పోలీసులు అతనికి అనుకూలంగానే వ్యవహరించారు. ఎంత కాదన్నా కేసు పెట్టాం, అది చేశామని చెప్పుకున్నా పోలీస్ స్టేషన్లోనే పాదాభివందనం జరగడం అంటే ఇది ఖచ్చితంగా పోలీసులకు అవమానకరమే.